సర్వశిక్ష అభియాన్ సమగ్ర శిక్ష అభియాన్ అని చెప్పేసి విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి దాదాపు 12 రకాల డిపార్ట్మెంట్స్ అందరూ కూడా వారి సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి వారందరూ కూడా సుమారు 19 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర సందర్భంగా సర్వశిక్ష అభియాన్ పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్షా అభియాన్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ కూడా మీకు రెగ్యులర్ చేస్తామని చెప్పేసి చెప్పారు. అట్లనే వేతనాలు భద్రత కల్పిస్తామని చెప్పారు. మేము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మొత్తం రద్దు చేసేస్తాం అని చెప్పేసి చెప్పారు. కానీ రాష్ట్రంలో 3 లక్షల మందికి పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినది కేవలం 20-30 వేల మంది మాత్రమే ఉన్నారు అని చెప్పేసి చెప్పడం అనేది ఇది బాధాకరమైనటువంటిది. అందుకని ఈ ఉద్యోగులందరికీ టైం స్కేల్ ఏదైతే ఉందో వాళ్ళు న్యాయమైనటువంటి సమస్యలు అడుగుతున్నారు, గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. అందుకని ఈ ప్రభుత్వం అర్థం చేసుకొని ఈ సమస్యలు పరిష్కారం చేయడం దానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈరోజు ఒక సర్వశిక్షలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులే కాదు, రాష్ట్రంలో అనేక రకాల ఉద్యోగ కార్మికులందరూ కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం కోసం రోడ్డు మీదకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది, రోడ్లు ఎక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోకుండా కార్మికుల పట్ల ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఈ ప్రభుత్వానికి సరైనటువంటి గుణపాఠం చెప్పడానికి ఉద్యోగులు కార్మికులందరూ కూడా సంసిద్ధమై ఉన్నారు. అందుకని ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి విద్యా శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు చాలా చిన్న ఉద్యోగులు కాదు, లేదా వాళ్ళకి ఏమి తెలియనటువంటి అమాయకులు కాదు, చాలా అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు, అంతా చదివినటువంటి వాళ్ళు. కాబట్టి ఈ ప్రభుత్వానికి సరైనటువంటి ఎప్పుడు గుణపాఠం చెప్పాలో అప్పుడు గుణపాఠం చెప్పడానికి ఈ ఉద్యోగులందరూ కూడా సంసిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సినటువంటి ఆసన్నమైంది. అందుకే ఈ సమస్యలు ఏవైతే న్యాయమైన సమస్యలు గొంతెమ్మ కోరలేదు, వీటిని తక్షణం పరిష్కారం చేయకపోతే కనుక రాబోయే రోజుల్లో మొత్తం ఉద్యోగ కార్మికులందరినీ ఐక్యం చేస్తాం, కార్మిక సంఘాలన్నింటినీ ఐక్యం చేస్తాం, రాజకీయ పార్టీలందరినీ కూడా వీళ్ళకి సపోర్ట్గా తీసుకొని వచ్చి ఈ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పడానికి మేము ఆ రకంగా పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.